వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. మంత్రి పొంగులేటిపై వస్తున్న ఆరోపణలు నిజమా లేక రాజకీయ టార్గెటింగ్ మాత్రమేనా? 12 ఏళ్ల మైనింగ్ వ్యవహారం తవ్వితే అసలు నిజాలు బయటపడతాయా? రాఘవ కన్స్ట్రక్షన్స్ కేసులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా? సిబిసిఐడి విచారణ డిమాండ్ నిజాన్వేషణకా లేక రాజకీయ ఒత్తిడికా? 19 స్కామ్ల ఆరోపణలు వాస్తవమా లేక అతిశయోక్తులా? ఈ రాజకీయ పోరులో చివరికి పై చేయవరిది? అసలు నిజాలేంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైనే ఉన్నాయి. 6 నెలల సావాసంతో వారు వీరవుతారు అన్నట్లుగా ఒకప్పుడు అదే పార్టీలో ఉన్న పొంగులేటిని ఇప్పుడు బీఆర్ఎస్ తీవ్రంగా టార్గెట్ చేస్తోంది. అసెంబ్లీ లోపల బయట కూడా గులాబీ శ్రేణులు ఆయనపై విమర్శల దాడిని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. అక్రమ మైనింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు గొంతు చించుకుంటున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు. పొంగులేటిని ఇంతలా టార్గెట్ చేయటం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ చేస్తున్న రచ్చ సామాన్యంగా లేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తముడుకున్నట్లు మంత్రి తీరు ఉందని ప్రతిపక్షం ఎద్దేవా చేస్తోంది. మానస హిల్స్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా క్రషర్ యూనిట్లు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేవని, నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. ముఖ్యంగా జీవో 111 పరిధిలో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపడుతున్నారు. దీనిపై హౌస్ కమిటీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పట్టుబడుతున్నారు. ఈ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అక్రమాలు బయటపడ్డాక కంటైనర్లపై కంపెనీ పేర్లు చెరిపివేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పేర్లను కంటైనర్ల నుంచి తొలగించడం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపిస్తున్నారు. సాక్ష్యాధారాలను రూపుమాపి తప్పించుకోవాలని చూస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిసిఐడి విచారణ జరిపించాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తున్నారు. గత 12 ఏళ్లుగా జరిగిన మైనింగ్ అక్రమాలన్నీ బయటకు రావాలని పట్టుబడుతున్నారు. పొంగులేటిని ఇరుకున పెట్టేందుకు ప్రతి చిన్న అంశాన్ని బీఆర్ఎస్ వాడుకుంటోంది. రాజకీయంగా ఇది పెద్ద యుద్ధానికే దారితీస్తోంది. మంత్రి పొంగులేటిపై కేవలం మైనింగ్ మాత్రమే కాదు, మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పనంగా దొరికితే అల్లుడికి కూడా పెట్టినట్లు వివిధ శాఖల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ అంటోంది. దాదాపు 19 రకాల స్కాములు జరిగాయని గులాబీ పార్టీ నేతలు లెక్కలు చెబుతున్నారు. ఈ అక్రమాలకు సంబంధించి నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం వంటి ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. అందుకే ఈ ఇష్యూను బీఆర్ఎస్ అంత సీరియస్గా తీసుకుంది. అసెంబ్లీ వేదికగా మంత్రిని నిలదీస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. పర్యావరణ అనుమతుల విషయంలో మంత్రి పొంగులేటి కుటుంబ సంస్థ నిబంధనలు అతిక్రమించిందని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. జీవో 111 వంటి సున్నితమైన ప్రాంతాల్లో క్వారీయింగ్ చేయటం చట్ట విరుద్ధమని వాదిస్తున్నారు. మానస హిల్స్ పరిధిలో క్రషర్ల నిర్వహణ వల్ల పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించే వరకు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. పొంగులేటి ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ సభ్యులు విరుచుకుపడుతున్నారు. ఉంటే ఊరు పోతే పాడు అన్న చందంగా సభలో మైనింగ్ అక్రమాలపై చర్చకు పట్టుబడుతున్నారు. మంత్రి సమాధానం చెప్పే వరకు సభను నడవనివ్వబోమని భీష్మించు కూర్చుంటున్నారు. హౌస్ కమిటీ వేయాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. గత 12 ఏళ్ల రికార్డులను తిరగరాయాలని కోరుతున్నారు. పొంగులేటి వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసేందుకు అధికార పార్టీపై వ్యూహాత్మక దాడి చేస్తున్నారు. సభలో చర్చ జరిగితే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రభుత్వంలోని మంత్రి అక్రమాలకు పాల్పడటం కంచే చేనుమేసినట్లు ఉందని బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు విన్నవించారు. మంత్రి హోదాలో ఉండి మైనింగ్ అక్రమాలను ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. పర్యావరణ అనుమతులు లేని క్వారీలను వెంటనే మూసివేయించాలని డిమాండ్ చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారీ వినతి పత్రాన్ని సమర్పించారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి వ్యాపార ప్రయోజనాల కోసం పాకులాడటం తగదని హితవు పలికారు. ఈ ఫిర్యాదుతో రాజకీయంగా పొంగులేటికి మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. నిజం నిప్పులాంటిది, అది ఎప్పుడైనా బయటపడక తప్పదని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే 12 ఏళ్లుగా జరిగిన మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణ జరిపించాలని కోరుతున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ లావాదేవీలన్నీ నిశితంగా పరిశీలిస్తే పెద్ద స్కామ్ బయటపడుతుందని వాదిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నిస్తున్నారు. పొంగులేటిని చుట్టుముట్టిన ఈ వివాదం ఇప్పుడు సిబిసిఐడి స్థాయికి చేరాలని ప్రతిపక్షం కోరుతోంది. ఈ విచారణే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని వారు నమ్ముతున్నారు. పొంగులేటిని బీఆర్ఎస్ ఇంతలా టార్గెట్ చేయటం వెనుక ముందుంది ముసళ్ల పండగ అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రాబల్యం పెరగకుండా అడ్డుకోవడమే గులాబీ పార్టీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వివిధ శాఖల్లో జరుగుతున్నాయని చెబుతున్న 19 స్కామ్లే ఇందుకు ప్రధాన ఆయుధాలు. ఆధారాలతో దొరికిన నోటీసులను జనంలోకి తీసుకెళ్లి ఆయన ఇమేజ్ను తగ్గించాలని చూస్తున్నారు. పొంగులేటిని రాజకీయంగా బలహీనపరిస్తే ఖమ్మం జిల్లాలో తమ పట్టు పెరుగుతుందని బీఆర్ఎస్ అంచనా. అందుకే అటు అసెంబ్లీలో ఇటు బయట ఆయనపై యుద్ధం ప్రకటిస్తున్నారు. వదిలేదే లే అనే రేంజ్లో పొంగులేటిపై ఫోకస్ పెంచారు. రాజకీయాల్లో ఏదైనా అతి సర్వత్రా వజ్జేత్ అన్నట్లుగా ఉంటుంది. మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటం ఎటు దారితీస్తుందో చూడాలి. ఆరోపణలు నిజమని తేలితే మంత్రికి ఇబ్బందులు తప్పవు. ఒకవేళ ఆధారాలు లేకపోతే అది బీఆర్ఎస్కే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాజకీయ క్షేత్రం పొంగులేటి ఇష్యూతో అట్టడుగుతోంది. అయితే 12 ఏళ్ల మైనింగ్ చరిత్ర, 19 స్కామ్ల ఆరోపణలు, గవర్నర్ ఫిర్యాదులు ఇలా అన్నీ ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో పైచేయి ఎవరిదో కాలమే నిర్ణయించాలి.